మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది పచ్చమొగలూరు బీచ్. అవతల వైపు చీరాల బీచ్ ఉన్నది. ఇక్కడ చేపలు పట్టడం కానీ లేకపోతే వేరే కానీ ఏం జరగవు. ఆ పక్కన ఒక కాలువ ఉంది, పెద్ద కాలువ. అంతేకాకుండా ఈ బీచ్ కొన్న స్పెషాలిటీ ఏంటంటే మొత్తం ఫ్రీ ప్లేస్ ఉన్నది. ఇటువైపు బార్కి వెళ్తే బాపట్ల బీచ్ అటు సైడ్ వస్తుంది. అందులోని ఈ బీచ్కి స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ దాకా ఒక కట్లాగేశారు. ఇటువైపు ఒక కాలువ, అటువైపు ఒక కాలువ వస్తుంది. బాగా వర్షాలు పడినప్పుడు ఈ రెండు వచ్చేసరికి నీళ్ళు వచ్చేసరికి ఇక సముద్రంలో కలుస్తాయి. రెండు కాలాల్లో నీళ్ళు వచ్చి ఈ సముద్రంలో కలుస్తాయి. అందుకనే ఇక్కడ జనసంచారం చాలా తక్కువ. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇట్లా వచ్చేసి చూసేసుకోవచ్చు. బాగా ఒంటరిగా వచ్చేవాళ్ళు, కాలేజ్ ఫ్రెండ్స్, ఎక్కువ మంది జన ఇబ్బంది పెట్టకూడదు అనుకునే వాళ్ళు ఈ బీచ్కి రావచ్చు. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది పచ్చమొగలూరు బీచ్. అవతల వైపు చీరాల బీచ్ ఉన్నది. ఇక్కడ చేపలు పట్టడం కానీ లేకపోతే వేరే కానీ ఏం జరగవు. ఆ పక్కన ఒక కాలువ ఉంది, పెద్ద